అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు ఎంపీ క్యాండిడేట్లే లేరు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కి ఆ అభ్యర్థులు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏముందంటే ఇక్కడ అక్షర లోపం అనుకోవాలి. ఎందుకంటే మీరు లాక్కోవటం అంటారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రజాస్వామ్యం ప్రజాపాలన వైపు చూసి ఆకర్షితులై వస్తున్నారు. ఇప్పుడు నేను రాలే, నేను వాస్తవంగా ప్రజాపాలన స్వేచ్ఛ ఆకర్షితులై నేను బయటకు వచ్చా. అంటే ప్రజాపాలన నచ్చి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మీరు మారారా, లేకపోతే స్వప్రయోజనాల కోసం మీరు మారారా? ప్రజాపాలన నచ్చి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి, ప్రజాస్వామ్యంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నచ్చి నేను బయటకు వచ్చా. స్వప్రయోజనాలకు వస్తే నాకు అది కావాలి ఇది కావాలంటే నాకు ఏది కాదు అడగలే. నేను ఒక సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త కింద పనిచేస్తా అన్న. వీరేమన్నారు, ఎంపీ పార్లమెంట్ టికెట్ల కోసం అభ్యర్థులు లేరన్నారు. కాదు, స్వేచ్ఛగా ఓపెన్గా ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం బలపరిచి వాళ్ళ బలపరచడానికి రేవంత్ అన్న నాయకత్వం నచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు నాయకులు. వాళ్ళు స్వేచ్ఛగా వస్తున్నారు, ఆకర్షితులై వస్తున్నారు. ఎవరు వాళ్ళు రమ్మని చెప్పి గ్రీన్ కార్పెట్ వేయలే, రెడ్ కార్పెట్ వేయలే, వాళ్ళే వస్తున్నారు. నేను రాలేదా? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి కొన్ని కండిషన్స్ పెట్టింది, కొన్ని టార్గెట్లు ఇచ్చింది. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నా బెదర్, నేను ఏమంటున్నా, ఇదే కేటీఆర్ ట్విట్టర్ బిట్టా చేసిన కథ. ఎవరు మాట్లాడతలే, ఉట్టి ట్విట్టర్లో సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నాయి. ఇది కేటీఆర్ ఇట్లా అపోహాలు సృష్టించి పార్టీలో అంతర్గతం గొడవలు పెట్టాలి వచ్చేసే ప్రయత్నాలు ఇవన్నీ ట్విట్టర్. ఇక్కడ అలాంటి ఏమీ లేదు. ఓకే, ఒకవేళ 12 స్థానాల కంటే తక్కువ గెలిస్తే ఇవన్నీ కూడా కేటీఆర్కు అనుకూలము ఉన్న సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన సోషల్ మీడియా ట్విట్టర్ పిట్టా చేస్తున్న అసత్య ప్రసారాలు తప్ప ఇలాంటి ఏమీ ఎక్కడ లేవు. ఓకే, ఒకవేళ గనక పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాల కంటే కానీ తక్కువ వస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా బెటర్, ఇదన్నీ అపోహ అంటున్నా. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం ఏముండదు. తప్పకుండా 12 కాదు 13 నుంచి 14 స్థానాల్లో ఇప్పుడు సర్వేలు నడుస్తున్నాయి. ఇంకా క్యాంపెయినింగ్ స్టార్ట్ కాలే, ఇంకా రోడ్ ఎక్కలే. ఎప్పుడైతే ప్రజల దగ్గరికి 6 గ్యారంటీలు కానీ చేస్తున్న పథకాల గురించి కానీ ఇప్పుడు దాకా 3 నెలలు 4 నెలల సభ పరిపాలన చూసుకుపోయి చూపిస్తే తప్పకుండా 14 నుంచి 15, 16 సీట్లలో 3 రంగుల జెండా ఎగరబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే తెలంగాణలో నేను ఇచ్చినటువంటి హామీలను నేను నెరవేర్చగలను అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే విషయం ఏదైతే మీరు చెప్పినట్టుగా కేంద్రంలో అధికారం అని అంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే కేంద్ర నిధులు ఎక్కువ వస్తాయి. వాస్తవంగా నేను డిప్యూటీ మేరకు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకోలేకపోతే బలిదానం నడిపించడం కష్టం. కేంద్ర నిధులు వస్తే తప్పకుండా 100% ఇక్కడ నిధులు వస్తాయి. అంటే అది ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చు. వ్యూహంలో భాగం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అధికారం వస్తుంది, 100% వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి కాబోతున్నారు. అటు ఎటువంటి భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. కశ్మీర్ టు కన్యాకుమారి రాహుల్ గాంధీ గారు బయలుదేరినప్పుడు ప్రజాస్పందన అద్భుతంగా వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అద్భుతమైన ప్రజాస్పందన వచ్చింది. ప్రజలు భారత్ జోడో యాత్రలో వాళ్ళు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఒక సామాన్యుడు కూడా వచ్చి దాంట్లో పాల్గొన్నాడు. తప్పకుండా భారతదేశంలో ఈ యొక్క మతోన్మాద శక్తులు పక్కన పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. ఏంటన్నా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి నిజంగానే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా, ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి చెప్తా బెదర్, మంచి మెజారిటీ ఉంది, ఎందుకు తీర్థం పుచ్చుకుంటారు? వాళ్ళు అనుకుంటారు ఏమో, వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం కదా. వాళ్ళు అనుకున్న మాత్రం వాళ్ళ అపోహలో పెట్టుకుంటే మనం ఏం చేయలేం కదా. మంచి మెజారిటీ ఉంది, అందరు ఎమ్మెల్యేస్ కొత్తగా ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంచి యూనిటీ ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ ముందుకు పోతున్నారు. దానికి ఎవరు అక్కర్లేదు. వాళ్ళకట ఊహించుకొని ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పేడ్ వాళ్ళని పెట్టి ట్విట్టర్ నడిపించిన కేటీఆర్ నడిపించినంత మాత్రం కాదు. ఓకే, వాళ్ళు అనుకుంటారేమో కానీ ఇక్కడ మాత్రం అద్భుతంగా నడుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించిందని, ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటారా? హరీష్ రావు గారు గతంలో కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోయి కలిసిరు, మాట్లాడిరు. హరీష్ రావు గారు కూడా
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో అంటే మంత్రి పదవి కేంద్ర రాష్ట్రపతి మంత్రి పదవి రాజీనామా ఇచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి పోయి కలిసిరు. అంటే కొత్త విషయం ఏం లేదు అని కలుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? నేను చెప్పినా కదా, సమాధానం అర్థం చేసుకోవాలి. ఇక నేను అప్పుడే కలిసిరని చెప్తున్నా కదా. అంటే రాబోతున్నారా అనుకోవచ్చా? మేము అలా భావించవచ్చా? ఇట్లా భావించడం అంటే మళ్ళీ ఏమవుతుందంటే నేను చెప్పినట్టయితే సమయం కాలం అన్ని నిర్ణయిస్తుంది. ఎంతమంది మాజీ మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? బ్రదర్, ఒకటి ఎవరు చూస్తున్నారంటే అందరు అధికార వైపు చూడొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో మంచి మెజార్టీ ఉంది. ఇలా ప్రభుత్వాలను కూలగొట్టే కల్చర్ అయితే నేను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ నేను చూడలేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూలగొట్టే ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టే నేచర్ అక్కడ లేదు. అది బీజేపీకి ఉంటుంది, వేరే ప్రాంతీయ పార్టీలకు కొన్ని అది బీఆర్ఎస్కు, గతంలో టీఆర్ఎస్కు, ఇప్పుడు బీఆర్ఎస్కు ఆ కల్చర్ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో కల్చర్ లేదు. రాహుల్ గాంధీ గారు క్లియర్గా డెమోక్రటిక్ వేలో ఉంటారు. అట్లాంటి ఇక్కడ కూడా నేను లేదు. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే సిటీలో కాంగ్రెస్ పార్టీ హవా చూపించలేకపోయింది. సో సిటీలో హవా చూపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని వలేసి లాక్కోవాలి. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా నేను అన్నా కదా బ్రదర్. వాళ్ళు అనుకుంటే అయితే సిటీలో నడవలేదని. ఎందుకు నడవలేదు సిటీలో? ఇప్పుడు చూస్తారు కదా హైదరాబాద్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరి సిట్టింగ్ సీటు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి. అంటే మల్కాజ్గిరి నిజంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉందంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత చాలా స్థానిక ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికల్లో అంత హవాగా చూపించలేకపోయారు. ఇటువంటి స్థానిక ఎన్నికలు వేరు, ఎమ్మెల్యేల ఎన్నికలు వేరు, ఎమ్మెల్సీల ఎన్నికలు వేరు, ఎంపీ ఎలక్షన్స్ వేరు. ఓటర్ మైండ్ సెట్ ప్రతిసారి మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీ అంటే స్థానిక ఎన్నికల్లో ఓటేస్తారు, ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తారు. అదే ఒక ఎంపీ ఎలక్షన్స్ రాగానే జాతీయ పార్టీకి వైపు చూస్తారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో అంతా కూడా ఈరోజు భారతదేశంలో జరిగిన అవినీతి, బీజేపీ పార్టీ చేసిన అవినీతి, మతోన్మాద శక్తులు చేసిన అవినీతి, భారతదేశాన్ని మొత్తం కూడా రోజు రోజుకు అవినీతి వైపు తీసుకుపోవటం, భారతదేశాన్ని రోజు రోజు కుంగించుకుపోవటం చేయడం వలన ఈరోజు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా ఒక ప్రజాపాలన రావాలని ఇండియా కూటమి వైపు, ఒక భారతదేశంలో గతంలో 10 ఏళ్ల క్రితం ఏదైతే అప్పుల భారతదేశం కూర్చుకుపోతుందని మళ్ళీ బయటికి తీయాలని 10 ఏళ్ల కింద ఉన్న భారతదేశం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తానికి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అది మల్కాజ్గిరి కావచ్చు, మల్కాజ్గిరి సీటుతో పాటుగా సికింద్రాబాద్ సీటు, ఇటు చేవెళ్ళ 3 సీట్లను కూడా కైవసం చేసుకుంటారు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆయనకి ఏందయ్యా అని అడిగితే మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే గౌరవప్రదంగా సీఎం గారిని కలిసామంటున్నా. కేసీఆర్కు, కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు భయంలో రాళ్ళు. గతంలో ముఖ్యమంత్రి గెలవకపోతుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గెలుస్తుర్రు అంటే తప్పేముందండి? గతంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కాదు, మంత్రులే కలిసేటోడు కాదు, ఆయన ఇక్కడ కలుస్తుర్రు, మాట్లాడుతుర్రు వాళ్ళ నియోజకవర్గం విషయాలలో. అంతేగాని దాన్ని అపోహ చేసి లాక్కుంటుర్రు, గుంజుకుంటుర్రు. లాక్కోవాల్సి గుంజుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఏముందండి? ఇప్పుడు నేను వచ్చాను, మా అవసరం ఉందా? నేను స్వచ్ఛంగా నేను కానీ, రామ్మోహన్ గారు కానీ, నిన్న రేపు జయనేత శోభన్ రెడ్డి గారు కానీ పార్టీకు పనిచేయాలి సిన్సియర్గా. ఇక్కడ ప్రజాపాలన నచ్చి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి, అక్కడ స్వేచ్ఛ లేదు, మాట్లాడలేము, గొంతు నొక్కేస్తారు అని చెప్పి ఉద్యమకారులకు అన్యాయం అవుతుంటే బయటకు వచ్చినాం మేము. అంతే, ఎవరైనా రమ్మని చెప్పి లాక్కోలే కదా. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన సమస్యలపైన పోవచ్చు. దానికి ఇది మసిబూసి మా భయం, వాళ్ళ ప్రతిది భయమే. ఇప్పుడు నేను జాయిన్ అయిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జాయిన్ కానీ 24 అవర్స్నే కేటీఆర్ రివ్యూ మీటింగ్ కార్పొరేటర్తో పెట్టిండు. మొత్తం దాంట్లో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాదాపు 2 సార్లు కార్పొరేటర్ల టర్మ్స్లో ఒక మహా కూడా 2 or 3 times కార్పొరేటర్తో మాట్లాడిండు కేటీఆర్. ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టిండు. భయం, అంతేగాని అట్లా అవసరం. ఆ భయాన్ని మీరు నిజం చేస్తున్నారా? బాబా ఫసీయుద్దీన్ గారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 20 మంది కార్పొరేటర్లని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లబోతున్నారు, త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ కూడా బ్రదర్ ఒక వార్త వస్తుంది. ఆ వార్తలో వాస్తవం లేదంటారా? ఇదిగోండి, నేను లక్కపోవటం గుచ్చుకపోవటం కాదు, వాళ్ళు సిద్ధంగా వాళ్ళు ఉండా అంటుర్రు. మీరు ఎప్పుడు పట్టించుకురని కార్పొరేటర్లను? కార్పొరేటర్ ప్రజాప్రతినిధి, వాడు 40,000, 50,000, 60,000, 70,000 ఓటర్లకు ప్రజాప్రతినిధి. మరి కార్పొరేటర్ కానీ చూసిరా?
కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, కొద్దిగా అంబర్పేట కాన్స్టిట్యున్సీ, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ, అక్కడ కార్పొరేటర్ల పైన స్వతపాటి ఎమ్మెల్యే దాడి చేసి స్వతపాటి ఎమ్మెల్యేలు కేసులు పెట్టి స్వతపాటి ఎమ్మెల్యే కార్పొరేటర్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి మొత్తుకున్నా పట్టించుకోలే. స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. సొంత పార్టీలోనే వాళ్ళపైన సొంత ఎమ్మెల్యేలు కేసులు పెడితే ఉంటారా ఎవరైనా? ఇప్పుడు ఎంతమంది కార్పొరేటర్లు మీరు లాక్కెళ్తున్నారు అయితే? సమయం సందర్భం చెప్తుంది. చెప్తున్నా కదా, బాబా ఫసీద్ ఏందో, బుంతు రామ్మోహన్ ఏందో, శోభమోతే శోభన్ రెడ్డి ఏందో, ఉద్యమకాల శక్తి ఏందో తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఏంటి బ్రదర్, ఈటెల రాజేంద్ర గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వైపు? అంటే చూడొచ్చు, అట్లేం లేదు. అంటే జాయిన్ అవుతారా? అది ఈటల రాజేంద్ర గారు తెలియాలి కానీ చూడొచ్చు. ఎందుకంటే నేను ఏమంటారు, రాజేంద్ర గారు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి. బీజేపీ పార్టీలో పాప అన్ఈజినెస్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి. బీజేపీ ఒక మతానికి లేకపోతే ఒక పతోన్మద పార్టీ. దాట్స్ వైపు అటువైపు ఆయన ఎక్కువసేపు ఉండలేడు. తప్పకుండా ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. జాతీయ పార్టీ తప్పకుండా చూడొచ్చు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.